గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. పర్చూరు నియోజకవర్గంలో ఈ ఏడాది దాదాపు 62,000 ఎకరాల్లో పొగాకు సాగైంది. గతేడాది 15 నుంచి 17,000 రూపాయలు పలికిన క్వింటా పొగాకు ధర ఇప్పుడు 4,000 రూపాయలకు పడిపోయింది. కనీసం కోత ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేక రైతులు అలాగే అట్టిపెట్టుకున్నారు. పొలాల్లోనే పందిళ్లపై పొగాకు మగ్గిపోతున్నా కొనే నాథుడే లేడని వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. పోయిన సంవత్సరం 8,000 అట్ట కొన్నారు అడుగులు. ఈ ఏడు మరీ దారుణంగా పడేశారు. 4,000 3,500 అంటున్నారు. 3 కంపెనీలు ఒకటాయి. ఐటీసీ, జీపే, డక్కను కొంటున్నారు. లోకల్ వాళ్ళు ఇప్పుడు 3,500 4,000 మీద కొంటున్నారు అడుగులు. అది గిట్టుబాటు ఏం కాదు. ఖర్చు ఎకరానికి నీళ్లు పెడితే 8,500. బలం బస్తాలు 2 CN ఒక్కోటి 1,200 రూపాయలు. ఎకరానికి 2 కాడీలు చల్లుతున్నాం. ఒక ఏరియా కూలీ 800 రూపాయలు. తాడుకి 50 రూపాయలు లెక్కన కూర్చుతున్నారు. వాళ్ళు కనీసం 1000 రూపాయలు 1,200 రూపాయలు తీసుకుంటున్నారు రోజుకి. 6 ఎకరాలు వేసాను. పెట్టుబడి ₹1,00,000 అడుగు అవుతుంది. లేబర్ ఛార్జ్ విపరీతం పెరుగుతుంది. 800 కానీ 900 దాకా కూలి అడుగుతున్నారు. బొంగులు కానీ కొయ్యలు కానీ అన్ని పెరిగిపోతున్నాయి. అది పొలం వచ్చి 30,000 కానీ 40,000 దాకా కౌలు. కొనుగోలు ధరలు అసలు లేరు. లోకల్ వాళ్ళు ఎవరో వస్తున్నారు, డబ్బు ఉన్నట్టు కొనుక్కున్నట్టు. అది గిట్టుబడి తక్కువ ధరకే. అది నీడు 8,000 కానీ 9,000 దాకా పోయింది. ఇదే క్వాలిటీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కొనుగోలుదారులు లేరు. ఇప్పుడు మరి వాళ్ళకి గుచ్చినాళ్ళకి కానీ దేనికైనా కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే మార్కెట్ డబ్బులు తక్కువగా. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే ఎకరానికి వచ్చి అవుతుంది, కానీ 100 కేజీల కల్లా అవుతుంది. లో గ్రేడ్ వచ్చి మళ్ళీ ఇంకో కొలుపు కొట్టాలంటే డబ్బులుగా విపరీతంగా అంత ఇదిగా ఉంది. ఒక 8 ఎకరాలు పొగతాట వేసామండి. ఏమి కొట్టాము, ఆడ పెట్టాము, ఎవరు కొంటంలా. పోయినసారి అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడైతే అంత లాసే. తెచ్చి ఇంటికాడ పెట్టుకున్నాం కొనేవాళ్ళు లేక. పోయినసారి బాగా కొన్నారు. అడుగులు 7,500 కొన్నారు. ఏడు అసలు అడుగులు 4,000 అడుగుతున్నారు. ఇలా అట్టి పెట్టుకున్నాం. ఏం చేసామే, ఇక అప్పులు తెచ్చి చేయటమే. దారుణం అయిపోయింది. ఏం చేయాలో ఏదైనా వచ్చిద్దని ఆశపడుతున్నాము. ఏదన్నా రేటు అట్టి పెట్టాము, ఏమి లేదు.